ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త కేటీఆర్ అరెస్ట్ అంటూ వార్తలైతే వస్తున్నాయి. మరి ఏం జరిగింది ఏంటి అనేది చూసేద్దాం ఫ్రెండ్స్. వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసి మన లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి చూడండి ఫ్రెండ్స్. అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ త్వరలోనే అరెస్ట్ కాబోతున్నారంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అవుట్డేటెడ్ పార్టీ, వాళ్ళతో ఎలాంటి చర్చలు లేవు, ఎప్పటికైనా కేటీఆర్ జైలుకు పోక తప్పదన్నారు. ఇక 10 ఏళ్లు తెలంగాణ కేసీఆర్ నవాబుల్లా పాలించారని, తెలంగాణ ఈసారి వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం మీడియాతో మాట్లాడిన బండి సంజయ్, బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి పెద్దగా తేడా ఏమీ లేదన్నారు. కాంగ్రెస్ 5 ఏళ్లు అధికారంలోకి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామంటూ సెటైర్స్ వేశారు. ఇక వక్ఫ్ బోర్డు భూములను గతంలో బీఆర్ఎస్ ఎంఐఎం కబ్జా చేసిందని ఆరోపించారు. మిగిలిన భూములను ఇప్పుడు కాంగ్రెస్ కబ్జా చేయాలని చూస్తోందన్నారు. తమ్ముడు కోసమే రేవంత్ రెడ్డి యూఎస్ వెళ్లాడని ఆరోపించడం తప్పు. కేటీఆర్ సూటు బూటుతో వెళ్లి ఎన్ని ఉద్యోగాలు తెచ్చాడు అని అడిగారు. ఇక కవిత బెయిల్ విషయంపై మాట్లాడుతూ, ఆమెకు బెయిల్ ఇవ్వడానికి తాము ఎవరిమని అని అన్నారు. సిసోడియాకు మేము బెయిల్ ఇచ్చామా, అదంతా చట్టం చూసుకుంటుందని చెప్పారు బండి సంజయ్. సో ఫ్రెండ్స్, ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి.